హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో ప్రతినిధి 2 అంటూ మన ముందుకి రాబోతున్నారు. సో నా ముందుకు వచ్చినారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి, ఎలా ఉన్నారు ఇద్దరు? సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ప్రతినిధి అనగానే ఫస్ట్ చూసినప్పుడు అంటే లైక్ ఒకరిని రీప్రజెంట్ చేయడం, సో ప్రతి ఒక్క లైఫ్లో అలాంటిది రావడం అనేది చాలా కష్టం. బట్ మీ పర్సనల్ లైఫ్స్లో అలాంటి వాళ్ళని ఎవరినైనా చూసారా రియల్ లైఫ్లో ప్రతినిధుల్ని? మా పెద్దనాన్న గారిని చూసాను, చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్. ఓకే, అ పార్ట్ ఆఫ్ హిమ్. మై డాడ్ వాస్ an MLA from 1994 to 99. ఓకే, సో ఓకే సార్ మీరు చెప్పండి. నేను జర్నలిజంలో చాలా మంది ప్రజాప్రతినిధులు చూసాగా. అవును, మా ఊరు సర్పంచ్, పర్సనల్ లైఫ్లో మా ఊరు సర్పంచ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు చూసా. ఓకే, చాలామంది ముఖ్యమంత్రులతో మాట్లాడా, ప్రధానమంత్రులతో కూడా మాట్లాడే సందర్భం వచ్చింది. అపోజిషన్ లీడర్లతో మాట్లాడా, నేషనల్ అపోజిషన్ లీడర్స్తో ఓకే. చాలామంది చూశాను నేను. సో ఫస్ట్ థింగ్ సార్, అంటే లైక్ ఈ పొజిషన్ నుంచి ఆ చైర్కి వెళ్ళిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ మీరు ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు, ఎంతోమందిని క్వశ్చన్ చేశారు, బట్ డైరెక్షన్ కొత్తగా, సో ఎలా అనిపిస్తుంది యాంకర్ నుంచి డైరెక్టర్ పొజిషన్? అంటే ఆ కుర్చీ నుంచి ఈ కుర్చీలోకి రావడం చేంజ్ ఏంట్రా అంటే లైటింగ్ తేడా అంతే. ఓకే, బట్ నాకు తెలిసి నాకు అనిపిస్తుంది ఈ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్లో క్వశ్చన్ చేయడమే కష్టం ఆన్సర్ చేయడం కంటే కదా. ప్రజెంట్ ఇప్పుడు నా పరిస్థితి. ఓకే, సో క్వశ్చన్స్ చేయడం చాలా కష్టం. ప్రిపేర్ అవ్వాలి కదా మనం, చాలా ప్రిపేర్ అవ్వాలి, స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. అండ్ చాలా వరకు ఏంటి ఇప్పుడు జనరల్గా అందరూ ఇదే అడిగి ఉంటారు, బట్ నేను అడగాలి. అండ్ ఫస్ట్ థింగ్ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, నాకు పొలిటికల్ నాలెడ్జ్ చాలా తక్కువ, ఉన్న నాలెడ్జ్ని బట్టి అడుగుతాను. సో బేసికల్గా ఇప్పుడు మనకి పొలిటికల్ హవా ఎక్కువగా నడుస్తుంది కదా, సో ఈ టైంలో రిలీజ్ చేయడం అన్నది అంటే లైక్ ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందని రిలీజ్ చేస్తున్నారా ఆర్ ఏంటి? డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ వి డోంట్ ప్లాన్ ఫర్ April 25th. Jan 25th అనుకున్నాం, బట్ ఫ్యూ డిలేస్ ఇన్ ద ప్రొడక్షన్, డేట్స్ ఇష్యూస్ ఇవన్నిటి వల్ల వి ఫినిష్డ్ ఇట్ లేటర్. అండ్ నేను వేరే సినిమా చేస్తున్నాను మధ్యలో, సో నా డేట్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని చేయడానికి ఇట్ గాట్ డిలే. సో బట్ దిస్ ఇస్ ద రైట్ సీజన్లో రైట్ ఫిల్మ్. సో డెఫినెట్లీ యూ నీడ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సీజన్. డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో దిస్ సీజన్ ఆ మైండ్ సెట్ అందరిది ఇది, సో యూ గివ్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్, ఇట్ వర్క్స్ బెటర్. ఓకే, సో మీరు చెప్పండి. సేమ్ అండి, సీజన్ బట్టే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎన్నికల వాతావరణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కామన్ మ్యాన్ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఉద్యోగంలో వాడు పడిపోతాడు, వాడి పనిలో వాడు పడిపోతాడు, వాడి వ్యవసాయంలో వాడు పనిపోతాడు. బట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కడికి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, దేశంలో ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో, పాలిటిక్స్ మాట్లాడుకుంటారు. ఆ మూడ్లో ఆ సీజన్లో పొలిటికల్ థ్రిల్లర్ వస్తే ఈజీగా కనెక్ట్ అవుతుందని అంతే. అండ్ అంటే లైక్ చాలా వరకు ఈ మధ్యకాలంలో పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు చాలానే వస్తున్నాయి. కొంతమంది బయోపిక్స్ అంటున్నారు, కొంతమంది లేదు వీళ్ళ కథ వాళ్ళ కథ అని ఉన్నది లేనిది కలిపి అన్నీ చూపిస్తున్నారు. బట్ ప్రతినిధి 2లో కొత్తగా ఏమైనా చూపిస్తున్నారా? ఎనీ రియల్ పాయింట్స్ ఏమైనా చూపించారా? అంటే మాది వాళ్ళ కథ వీళ్ళ కథ కాదు, బయోపిక్లు కాదు, నీ కథ. ఓకే, ఒక సిటిజన్ కథ, ఓకే, సొసైటీలో నువ్వు పడుతున్న ఇబ్బందులు కదా, ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి నువ్వు ఎలా తాపత్రయపడుతున్నావు అనే కదా. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈజ్ రిప్రజెంటింగ్ యూ టు ఆస్క్ దోస్ క్వశ్చన్స్. సో అంటే మా కథ అంటే ఫర్ యూ ఇప్పుడు జనరల్గా చాలా సిస్టంలో ఉండి కూడా వీల్ ఆల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. సో అడగాలనిపిస్తుంది, ఎలా అడగాలి, ఎవరిని అడగాలి కూడా తెలియదు. సో అలాంటివి అడుగుతాడు. ఓకే, డన్. అండ్ లాస్ట్లో మనకి ట్రైలర్ లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే నేతని చూస్ చేసుకోవాల్సింది నువ్వే, వాడా వీడా లేకపోతే ఇంకొకడా అని. అది ఎవరినైనా ఉద్దేశించి చెప్పిందా రీసెంట్ టైంలో ఆర్ వాట్? మీరు చెప్పండి సార్. చెప్పేద్దును కదా, ఎవరిని ఉద్దేశిస్తే వాడా వీడా అనగను కదా, వాడిని చూసుకో, వీడెందుకని అనిద్దాం కదా, వాడా వీడా ఇంకెవడైనా. ఓకే, బట్ చూస్ చేసుకో. అంటే బేసికల్గా ఇప్పుడు ఓపెన్లీ అడగాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ కళ్యాణ్ గారు కలిశారు. వాళ్ళు కలిసిన తర్వాత నుంచి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు సొసైటీ ఏపీలో అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వేరేలా ఉండే, ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా వచ్చారనంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుందని. అదేమైనా ఉద్దేశించే డైలాగ్ ఏమైనా రాశారా? పెదనాన్న అయితే వాడా అని అండగా వారు అనేవారు కనీసం. అయ్యో, ఓకే దాన్ని చెప్పండి సార్. ఇట్ ఈస్ టెల్లింగ్ ద ఆడియన్స్
బేసిక్గా ఏంటంటే ఆ సీన్ మొత్తం ఇట్స్ ఆల్ అబౌట్ ఓట్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పేది. సో దాని ముందు బేసిక్గా ఓకే వాడా వీడా ఎవడైనా అనేది ఓకే, కానీ ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఒక్కసారి ఓటేస్తే 5 ఏళ్ళు నేను ఎత్తినెక్కిన కూర్చుంటాడు. ట్రూ. డిసైడ్ చేసుకో నిన్ను ఎవరు పరిపాలించాలో, డిసైడ్ చేసుకో నీకెవరు కావాలో, ఓకే. వాడా వీడా ఇంకెవడైనా. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ వన్ ఓట్, ఇఫ్ యూ ఇవాళ ఓటేస్తే 5 ఏళ్ళు అగైన్ యూ షుడ్ సమ్మన్ విల్ బీ కంట్రోలింగ్ ఎవ్రీ సింగిల్ సిచ్యువేషన్ ఆఫ్ యువర్స్. ఓకే. సో యూ నీడ్ టు డిసైడ్ హూమ్ యూ వాంట్. ఓకే సార్, అంటే మీరు చెప్పండి, అంటే లైక్ కొన్ని డైలాగులు కొన్ని సినిమాలో మనం రాసినప్పుడు అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం చెప్పాలనుకుంది మనం చెప్తాం. సో అలా మీరు ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఏ సీన్ మిమ్మల్ని బాగా కదిలించింది? సినిమాలోనా? యా. అని నిజ జీవితంలో చాలా సీన్లు కదిలించి నేను సినిమా తీశాను. యా, అంటే కొన్ని ఉంటాయి కదా సార్ బాగా మనకి సంచలనాలు చేసినవి రీసెంట్ టైంలో, అలాంటివి ఏమైనా పెట్టారా? రియల్ ఇన్సిడెంట్లు జరిగిన Yeah, ఇన్సిడెంట్స్ real అంటారు. incidents. ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో జరిగిన ఇన్సిడెంట్ నేనేం పెట్టలా, బట్ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న పాలిటిక్స్ సిస్టంలో ఉన్న తప్పులు వాటన్నింటిని పెట్టు. స్పెసిఫిక్గా ఇదిగో ఈ ఇన్సిడెంట్ డైరెక్ట్గా నేను చెప్పేస్తానమ్మా. ఆ కుర్చీలో కూర్చుంటే నేనేం అడిగి ఉండేవంటే చంద్రబాబు అరెస్ట్ గురించి పెట్టావా, కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అదే కదా మీ ఉద్దేశం. నేను పెట్టలేదు. ఓకే. నా సినిమాలో చంద్రబాబు లేరు. ఓకే. ఎవరు లేరు, అన్ని క్యారెక్టర్స్. అంటే ప్రతినిధి 1 విషయానికి వస్తే ఒక కామన్ మ్యాన్కి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడానికి సిస్టంలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అన్నీ పట్టుకొని చూపించారు. సో అలా ఇప్పుడు కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ దెర్ ఈస్ నో వన్ హూ డేర్ టు టెల్ అబౌట్ దట్. సో బిల్స్ విషయంలో కావచ్చు, ట్యాక్సెస్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో. సో అలాంటి పాయింట్స్ కూడా ఇందులో ఉన్నాయా ప్రతినిధి 2లో? సిస్టంలో ఉన్న అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మీకు ఎప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు తొలుస్తుంటాయి. ఇది ఇలా ఎందుకు అయింది, ఇది ఇలా ఎందుకు కాలేదు. సో నువ్వే కారణం ఆ ప్రశ్న రావడానికి కారణం. ఓకే. అందుకని నేను ఓటర్ని ప్రజలను కూడా క్వశ్చన్ చేశాను. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తే చరిత్రలో బ్యాడ్ రూలర్స్ ఉన్నారు. అశోకుడు చెట్లు నాటించిన గొప్ప రాజు, శ్రీకృష్ణదేవరాయలు చాలా గొప్ప చక్రవర్తి, సో పులకేసి ఇలాంటి రాజు, తుగ్లక్ అలాంటి రాజు, ఔరంగజేబు ఇలాంటి రాజు, మంచోడు చెడ్డోడు. ఇప్పుడు నియంతలైతే ఉత్తర కొరియా కిమ్ ఇలాంటోడు. సో జార్జ్ చక్రవర్తులు అలా చేశారు, సద్దాం హుస్సేన్ ఇలా చేశారు. సో నియంతలకు సంబంధించి రాజులకు సంబంధించి వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అని మీరు అన్నారు. ఇప్పుడు రాజుల్లో కూడా సో అండ్ సో రాజు బ్యాడ్ అంటాం. సో దుబాయ్ రాజు చాలా మంచివాడు డెమోక్రటిక్గా ఉన్నాడు అంటాం. సో ఆ రాజు మంచివాడైతే ఆ రాజ్యం మంచిది, ఆ రాజు చెడ్డోడైతే ఆ రాజ్యం చెడ్డది కదా. ఇప్పుడు రావణాసురుడు రాజు మంచివాడు కాబట్టి లంకను తిడతాం మనం, లంకలో పుట్టిన వాళ్ళు అంతా రావణులే అనేస్తాం. మీకు అర్థమైందా? సో ఆ రాజు మంచివాడు అయితే రాజ్యం మంచిది, రాజు చెడ్డోడు అయితే రాజ్యం చెడ్డది. ఇక్కడ డెమోక్రసీలో ఎవడు చెడ్డోడు ఎవడు మంచివాడు? డెమోక్రసీలో రాజు అనేవాడు లేడు కదా, ప్రజలే కదా రాజులు, ఇంపాక్ట్ ఉంటుంది, ప్రజలే కదా పాలకులు. నువ్వే కదా నిర్ణయించుకోవాలి. నీ డ్రైవర్ మంచిగా డ్రైవింగ్ చేస్తున్నాడు లేదో నువ్వు ఎంపిక చేస్తావు. వాడు అంతకుముందు యాక్సిడెంట్లు చేసాడో లేదో చూస్తావు డ్రైవింగ్ లైసెన్స్ కేసులో. మీ ఇంట్లో వంట పెట్టుకోవాలంటే వాడు ఏం వంట మంచిగా చేస్తున్నాడు లేదు చూస్తావు. కుక్ ఎలాంటి చూస్తావు. నీ పిల్లని మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆ స్కూల్ ఎలాంటిది, ఆ టీచర్స్ ఎలాంటి వాళ్ళు అన్నీ చూస్తావు. మరి నేను ఎన్నుకునేవాడిని నియమించుకున్నవాడు నువ్వెందుకు ఆలోచించావు? అసలు ఓటేయడానికే నువ్వెందుకు రాపోవు? అవును, చాలా ఓటు వేయకుండా వదిలేసి సపోజ్ ఈ రూమ్లో 10 మంది ఉన్నాం, మన 10 మంది ఓటేసి ఒకరిని ఎంచుకోవాలి. ఈ 10 మందిలో బాగా చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. ఒక 2-3 కులం పిచ్చో మతం పిచ్చో గుడ్డిగా ఫాలో అయిపోవడమో మద్యమో డబ్బో ప్రభావం ఉంటుందో 3-4. ఈ చదువుకున్న వాళ్ళు ఆలోచించేవాళ్ళు సొసైటీ గురించి ఆలోచించి 7-8 మంది బయటకు పోయి ఈ మద్యం తాగి కులం గురించి ఆలోచించే 3-4 ఎంపిక చేశారనుకో లీడర్ని. ఆ లీడర్ ఆ 3కే కాదురా నీ 7గురికి కూడా. సో నువ్వు ఓటేయడానికి పో అంటున్నా, చాయిస్ తీసుకోమంటున్నా. సో ఈ సినిమాకి సంబంధించి లీడర్లనే కాదు ప్రజలను కూడా క్వశ్చన్ చేస్తాం. నైస్. అంటే నాకు అంత నేను ఇందాక మెన్షన్ చేశాను కాబట్టి నాకే ఆలోచింపజేశారంటే ఇంకా మూవీ వల్లే ఉంటుంది. అండ్ సార్ మీ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫ్రమ్ సోలో నుంచి చూసుకుంటే అంటే లైక్ మీ యాక్టింగ్ స్టైల్ కావచ్చు సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది సార్. అంటే లైక్ అందరికీ బాగా ఇంపాక్ట్ యాక్ట్ అయిపోతూ ఉంటారు. బట్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని న్యూసెస్ వచ్చాయి, అవి రూమర్స్ అని కూడా చెప్పను, కొన్ని సోషల్ మీడియాలో వచ్చాయంటే అంటే బాగా పుటోన్ అయిపోవడం వల్ల అవకాశాలు రావట్లేదు అందుకే చేయట్లేదు. బట్ స్టిల్ అప్పుడు మీరు అసుర
ఇవన్నీ కూడా చేశారు. అప్పట్లో ఒకడు ఉండేవాడు ఇవి. సో వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి ఏదైనా క్యారెక్టర్ కోసమా లేకపోతే ఎనీ హెల్త్ ఇష్యూస్ వల్ల? వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి క్యారెక్టర్ ఉంటుంది. సమ్ క్యారెక్టర్స్కి బల్క్ అవ్వాలి. అలాంటి సినిమా అయితే ఏం చేయలేదు. ఓకే No, I was doing too many films. I didn't focus on myself. ఓకే That's a mistake I did. It's a pure తప్పిదం. తప్పిదం. సో అంటే మీ వరకు వచ్చిందా సార్ అలాంటి న్యూసెస్ ఏమైనా మీరు విన్నారా? అంటే అప్పుడేం రాలేదు, బట్ ఈ గ్యాప్లో చాలా వచ్చాయి. పాలిటిక్స్కి వెళ్ళిపోతున్నా అని, సినిమా లింక్ చేయడంట అని. అవును. సో దీస్ కేమ్ బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇంకోటి అనౌన్స్ చేసిన రోజు వీళ్ళు అండర్స్టాండ్ కదా అని చెప్పి. సంథింగ్ మీ గురించి అంటే మీరు కానిది, మీరు విననిది మనం రూమర్స్ అని అంటాం, దానికి ఒక పేరు పెట్టాం. ఒకవేళ వింటే సమ్టైమ్స్ మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, సమ్టైమ్స్ మనకు హర్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అవుతారు? నో గాట్ యూస్ టు అని అంటే బికాస్ బీయింగ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, నా చిన్నప్పుడు నాకు పేపర్ చదవడం అలవాటు ఉన్న దగ్గర నుంచి దే బీన్ ఆర్టికల్స్ అబౌట్ మై డాడ్, మై పెద్దనాన్న, పాజిటివ్ నెగిటివ్ రకరకాలుగా. సో వీ యూస్ టు బేసిక్గా we know there'll be good and bad. See, every day is not good. So there'll be positive notes, there'll be negative comments. So we take everything in a positive way. See, someone is giving some space and writing about you, it means you have some value. ఓకే. Otherwise, they're not going to waste a space. దేనికి మీరు రెస్పాండ్ అవ్వరా? అంటే ఐ మీన్ టు సే రెస్పాండ్ అవుదాం, మన గురించి ఇలా చెప్తున్నారు, మనం ఒక మాట చెప్దాము. ఇప్పుడు the people who trust you, they don't have that opinion. ఇప్పుడు ప్రాపగండా చేసేవాడు చేస్తుంటాడు, ఇప్పుడు ఆడికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఫ్రీగా ప్రమోషన్స్. ఈవెన్ ఐ కెన్ పుట్ ఒక నెగిటివ్ కామెంట్కి కౌంటర్ ఇవ్వడం చాలా ఈజీ అండి. బట్ యూఆర్ క్రియేటింగ్ అన్వాంటెడ్ రక్కస్ ఆన్ సోషల్ మీడియా. ఓకే. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మీరు యాక్టివ్గానే ఉంటారా సార్ సోషల్ మీడియాలో? చూస్తుంటానండి. ఎక్కువగా ఏం చూస్తుంటారు సోషల్ మీడియా? అంటే లైక్ యూఆర్ ఎంజాయింగ్ రీల్సా, మీమ్సా, what? Everything. I follow news on Twitter. I follow reviews on Twitter. Okay. I follow good comments, bad comments, everything. మీ రీసెంట్ మీమ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? It's good. It's enjoyable. ఇట్స్ గుడ్, ఎంజాయబుల్. Yeah. Sometimes, okay. See, 1 in 100 it will pain you, but 99 times you just have a good laugh. మీరు రీసెంట్ టైంలో బాగా బీభత్సంగా ఎంజాయ్ చేసిన మీమ్ ఏంటి? ఈ మధ్యకాలంలోన అంత సడన్గా అడిగితే మీరు ఆలోచించండి సార్, ఈ లోపల సార్తో మాట్లాడతా. సార్ మీరు చెప్పండి, అంటే ఒకప్పుడు ఉన్న జర్నలిజం ఇప్పుడు లేదు. నిజంగా చెప్పాలి అని అంటే ఒకప్పుడు మాట్లాడే విధానం కావచ్చు, ఒక పర్సన్ని ఒక పాయింట్ని చూపించే విధానం కావచ్చు, ఇప్పుడైతే లేదు. సో యాజ్ అన్ సీనియర్ జర్నలిస్ట్గా మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? మీరు వచ్చిన కొత్తలో అండ్ ఇప్పట్లో మీరు చూసిన డిఫరెన్స్ ఇన్ ద జర్నలిజం ఏంటి? అంటే జర్నలిజం అంటే ప్రజల వాయిస్ వినిపించడం అండి. సొసైటీలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలకు చేరేయడం. సో దానికోసం స్పెషలైజేషన్ ఉండేది. సొసైటీలో ప్రజల తరపున ప్రజలందరూ కోర్టులకు వెళ్ళి ఆర్గ్యూ చేసుకోలేరు కాబట్టి లాయర్లు ఉన్నారు. వాళ్ళు లా చదువుతారు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు, ఆ ప్రాక్టీస్ తెలుసు. మీ తరపున లాయర్ వాదిస్తాడు. అది లాయర్ కేసు కాదు, మీ కేసే. సో మీరందరూ లాయర్లు కాదు కాబట్టి మీ తరపున లాయర్లు ఉన్నారు. అట్లాగే అన్ని ప్రొఫెషన్స్, జర్నలిస్టులు కూడా అంతే. మీ తరపున వాయిస్ వినిపించడానికి జర్నలిజం స్పెషలైజేషన్, స్కూల్, దానికి కొన్ని నామ్స్, కొన్ని చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా విస్తృతం అయిన తర్వాత మీ వాయిస్ మీరే వినిపించుకుంటున్నారు. దాంట్లో ప్రమాణాలు ఏముంటాయి, ఎందుకు ఉంటాయి, ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఒక ఊరికి సంబంధించిన, ఒక సమూహానికి సంబంధించిన సమస్య. ఆ సమూహానికి సంబంధించిన సమస్య ఏంట్రా అంటే ఒక జర్నలిస్ట్ స్టడీ చేసి, ఇదిగో ఈ ఊర్లో స్కూల్ లేదు, లేదా ఈ ఊర్లో ఈ ఇష్యూ లేదు, ఒక క్రికెట్ గ్రౌండ్ లేదు, పిల్లలు బాధపడుతున్నారు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, టీచర్ ఒక్కడే ఉన్నాడు, పిల్లకాయలేమో 100 మంది ఉన్నారు, సో 2-3 టీచర్లు కావాలి, ఇలా స్టడీ చేసి రాస్తాడు. సో ఆ ఊర్లో ఉన్న 10 మంది దగ్గరికి వెళ్ళి ఫోన్లు పెట్టామనుకో, ఎందుకండి చదివి ఎవడు బాగుపడ్డాడు, హ్యాపీగా పొలం చేసుకోవచ్చు కానీ ఒకడు అంటాడు అది అతని ఒపీనియన్, ఇంకొకడు అంటాడు లేదు నా పొలం రాసిస్తాను స్కూల్ కట్టమంటాడు. సో 10 మంది 10 ఒపీనియన్లు చెప్తారు. డిజిటల్ మీడియా విస్తృతమైంది కాబట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పేస్తున్నారు, ఎవరి వయసు వాళ్ళు చెప్పేస్తున్నారు. దానికి ప్రమాణాలు ప్రామాణికాలతో పని లేదు. అలాగని బాగోవా అంటే ఎస్ నా పొలం తీసుకుని స్కూల్ కట్టండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. చదువు ఎందుకండి పొలానికి పోతే సరిపోద్ది అనేవాడు కూడా ఉన్నాడు. అందరి వాయిస్ ఏంటవే మనం దాని జర్నలిజం అంటావా అంటే అంటే అనాలి.
లేదంటే లేదు. ఒకప్పుడు శాటిలైట్ ఉండేది, ఏ న్యూస్ అయినా సరే 9 గంటలకి వేస్తే వస్తారు చెప్తారు న్యూస్ రీడర్స్ అని ఉండేది. బట్ నా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వరకు ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక థంబ్నెయిల్స్, ఒక ఫేక్ న్యూస్ కావచ్చు, ఉన్న థంబ్నెయిల్స్ ఒకటి, లోపల వెళ్తే మ్యాటర్ ఒకటి అని అంటారు. సో అలాంటివి మీరు విన్నప్పుడు మీడియాని చాలామంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి విన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు సార్? అంటే సమాజంలో చెడు మంచి అన్ని చోట్ల ఉంటుంది. మీడియా మొత్తం శుద్ధపూసేం కాదు. మీడియాలో కూడా తప్పులు ఉంటాయి, ఉప్పులు ఉంటాయి. సమాజంలో చెడు మంచి ఉన్నట్టే సమాజంలోనే మీడియా భాగం కాబట్టి మీడియాలో కూడా చెడు తప్పు ఉంటుంది. సో మీడియాలో తప్పులు చేసినా తిట్టచ్చు, మీడియాలో ఉప్పులు చేసినా ప్రైజ్ చేయొచ్చు. బట్ మీరు 2 వర్గాలుగా విడిపోయి, 2 పార్టీలుగా విడిపోయి, 2 కులాలుగా విడిపోయి, సో అవతలోడు ఏం చేసినా తిట్టకూడదు, యువతలోడు ఏం చేయకపోయినా పొగడాలి అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ట్రోలింగ్లు, కామెంట్స్, ఐ డోంట్ కేర్, ఓకే, ఐ వోంట్ కేర్. సెలబ్రిటీస్ మీద వచ్చే ట్రోల్స్, మీమ్స్ ఇట్లాంటి వాటి మీద అంటే శ్రీశ్రీ ఎప్పుడో చెప్పాడండి, మీ ప్రైవేట్ జీవితాలు మీ ఇష్టం, పబ్లిక్లోకి వస్తే ఏదైనా అంటాం, ఏదైనా చేస్తాం. నువ్వు సెలబ్రిటీ అని హోదాని అనుభవిస్తున్నప్పుడు దాని మైనస్ కూడా అనుభవించు. బట్ నువ్వు దాన్ని రియాక్ట్ అవ్వడాన్ని బట్టి ఉంటుంది. సో నీ పర్సనల్ లైఫ్లోకి వచ్చేసి నీ జీవితంలో తొంగి చూసేసి జరగని కూడా రాసేస్తున్నాడు అంటే వాడి గురించి నువ్వు ఎందుకు ఆలోచించడం? నాలెడ్జ్ లేని వాడి గురించి ఎందుకు ఆలోచించాలి? నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? నీ గురించి బాగా తెలిసిన వాళ్ళు అంటే నువ్వు ఫీల్ అవుతావు, వాళ్ళకి ఆన్సర్ చేస్తావు. సంబంధం లేని వాడికి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఎందుకు చేయాలి? ఎందుకే? ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక వస్తువు అనుకోండి, నేను ఒక రాయి వేసాను అనుకో, మీకు తగులుతుంది, మీకు దెబ్బ తగులుతుంది, బ్లడ్ అవ్వచ్చు, బ్లడ్ రాకపోవచ్చు, అది మీకు అవుతుంది ఎఫెక్ట్. బట్ నేనేదో అన్నాను మీరు కోపడ్డారు అనుకో, మీ హెల్త్ పాడేది, నాకు కాదు. మీకు అర్థమైందా? మీరు ఎదుటివాడి కామెంట్స్కి రియాక్ట్ అయిపోయి కోపము, బాధో, లేదు హ్యాపీనెస్ తెచ్చేసుకుంటే మీ ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, మీకు మేము గుర్తొచ్చిందా? సరే, నేను కొన్ని చూశాను, వాటి గురించి అడుగుతాను. ఎక్కడో న్యూస్లో విన్నాను సార్, మీరు పుష్పలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో అని చెప్పేసి, సార్ ట్రూ ఆర్? It is not 100% true, but initially there was a discussion. జరిగింది Initially. దాని తర్వాత నథింగ్ మెటీరియలైజ్డ్. ఓకే, పుష్ప 2లో ఏమైనా లేదు లేదు, అలా మాకు తెలియకుండా ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. వచ్చి యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు? నో, ఓన్లీ ఫర్ పుష్ప ఇనీషియల్ డిస్కషన్స్, తర్వాత ఏం లేదు. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో సార్ ఫస్ట్ ఒక 1 సెకండ్కి నేను కన్ఫ్యూజ్ అయ్యాను, నేను శ్రీ విష్ణు గారిది ఓపెన్ చేశానా, రోహిత్ గారిది ఓపెన్ చేశానా? అంటే ఆ టైంలో ఆడు ఎక్కువ సినిమాలు చేశాడు. సో ఐ జనరలీ డోంట్ పుట్ అవుట్ మై సెల్ఫ్ టూ మచ్ ఆన్ సోషల్ మీడియా. అవును, సో విష్ణు రిలీజ్లు అవే ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఓకే, సో అంటే లైక్ మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చి చాలా డేస్ అయింది అండ్ చాలా మూవీస్ కూడా వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సీక్వెల్ తీయాలి అనుకుంటే అప్పట్లో ఉండేవాడు. అంతే, క్వశ్చన్ కూడా కంప్లీట్ కాదు. వి థాట్ అబౌట్ ఇట్ ఆల్సో. అప్పట్లో కూడా ఉండేవాడు, చేయొచ్చు అనే ఒక ఐడియా ఉంది. అండ్ బాలకృష్ణ గారి గురించి సార్, వన్ ఆఫ్ యువర్ మూవీ ప్రెస్ మీట్లో అనుకుంటాను, సావిత్రి ప్రెస్ మీట్లో సంథింగ్ ఆయన ఏదో ఒక అంటే లైక్ అమ్మాయిల గురించి ఏదో చెప్పడం ఒక కమెంట్ జరిగింది, క్లారిటీగా నాకు లేదు. అప్పట్లో చాలా వైరల్ అయింది. స్వతహాగా ఆయన ఎలా ఉంటారు? జనరల్గా ప్రెస్ మీట్స్లో వాటిలో ఏంటంటే కొంచెం కోపదార మనిషి, కోపం ఎక్కువ ఉంటుంది అని అంటారు బయట చూసేవాళ్ళు. బట్ పక్కనున్న వాళ్ళు, ఆయనతో ట్రావెల్ చేసేవారు, మా బాలయ్య బాబు బంగారం అని అంటారు. సో మీరు చెప్పండి, ఆయన స్వతహాగా ఎలాంటి మనిషి? హీస్ అ కిడ్ లైక్ పర్సన్ అండి, అందరితో కలిసిపోతారు. హీస్ అ వెరీ ఫన్ ఫిల్డ్ మ్యాన్. అది ఆ రోజు అక్కడ మాట్లాడింది కూడా అది ఏ కాంటెక్స్ట్ అనేది, యూ టేక్ అవుట్ ఎనీ 2 lines అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, ఇట్ గివ్స్ అ డిఫరెంట్ మీనింగ్ ఆల్ టుగెదర్. సో ఆ రోజు ఆయన ఈవెన్ తర్వాత ఈవెన్ వీ కుడెంట్ లిజన్ ఆన్ స్టేజ్. నేను తర్వాత ఏంటిది అని తర్వాత విన్నాను, దెన్ బట్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఓకే, అండ్ బాలయ్య బాబు గారితో కూడా ఒక మూవీ చేయాల్సి ఉండేది, స్కిప్ అయింది. నో, అది ఇనీషియల్ ఐడియా స్టేజ్ ఒకటి అనుకున్నప్పుడు చెప్పామండి, బట్ దాని తర్వాత ఈవెన్ ఫైనల్ డ్రాఫ్ట్ ఈవెన్ ఐ డోంట్ లైక్ ఇట్. సో దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఫ్యూచర్లో ఇఫ్ దర్స్ ఎనీ స్క్రిప్ట్ ఐ డెఫినెట్లీ టేక్ ఇట్. ఓకే, యాంటాగనిస్ట్ ఎనీథింగ్ ఇస్ ఓకే. ఆయనతో ఈవెన్ అ స్మాల్ గెస్ట్ అపియరెన్స్ ఆల్సో ఐల్ డూ. ఓకే, యు ఆర్ రెడీ టు డూ. ఓకే డన్ సార్. అండ్ వన్ ఫైన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఉదయ్ భాను గారు ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఆవిడని తీసుకురాబోతున్నారు. అండ్ నాకు తెలిసి ఆవిడ ఒక స్ట్రాంగ్ డైలాగ్ కూడా ఇచ్చారు, దట్ వాస్ వెరీ నైస్. ఆవిడ గురించి ఒక 2-3 lines. చాలా గొప్ప పర్ఫార్మర్. మేము అనుకున్న క్యారెక్టర్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. మా డెసిషన్ కరెక్ట్ అని నాకు మొదటి సీన్లోనే అర్థమైంది.
ఓకే ఆమె సెట్కి వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఎస్ అంటే క్యారెక్టర్ సెలక్షన్లో హీరో గారు మేము అందరూ డిస్కస్ చేసాం ఎవరైతే బాగుంటుంది అని. ఓకే సో మా అందరి డెసిషను 100కి 100% న్యాయం చేశారు ఫస్ట్ షాట్లోనే. చాలా హోంవర్క్ చేశారు, చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా బాగా చేశారు. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సంథింగ్ ఏదైనా అటు ఇటుగా అడుగుంటాం సారీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అడిగితే బాగుండేది. ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొంచెం ఇలా కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు TFPC.